ఇప్పుడు బెట్టని ఎలా పెంచుకోవాలి? బెట్టని ఎలా పెంచుకోవాలంటే చిన్న బాటిల్ ఏసినా సరే బెట్ట పెరుగుద్ది. బట్ ఇంకోటేంటంటే మనకి బెట్ట కలర్స్ ఆనాలి, మంచిగా కనిపించాలనుకున్నారనుకో ఒక ఆప్షన్ ఉంది. ప్లాంటెడ్ ట్యాంక్స్. సో, ప్లాంటెడ్ ట్యాంక్స్ అనేవి మనకి 1500-2Kలో మంచిగా చేస్తున్నారు చాలామంది. అంటే డ్రిఫ్ట్ వుడ్ అంటారు కదా! ఒక ఎండిపోయిన ఒక రూట్ లాంటిది పెడతారు. దాన్నే డ్రిఫ్ట్ వుడ్ అంటారు. అది పెట్టి నీట్‌గా కింద సాయిలేసి కిందంటే అక్వేరియం బాటమ్‌లో సాయిలేసి లైవ్ ప్లాంట్స్ పెడతారు. సో, ఆ ప్లాంట్స్ అవి పెట్టడం వల్ల మనకి బెట్ట అనేది చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తది. ఓకేనా? అప్పుడు వైల్డ్ బెట్టాస్ ఏసుకుంటే ఇంకా చాలా బావుంటది. లేదనుకోండి మీరొక బౌల్ తీసుకొని వైట్ సాండ్ అని ఉంటది మార్కెట్‌లో దొరుకుద్ది. వైట్ కలర్‌లో శాండ్‌లో ఇసుకలా ఉంటది సేమ్. సో, ఆ శాండ్ ఏసుకొని చిన్నగా ఏమైనా కలర్ స్టోన్స్, చిన్న చిన్న రాక్స్ పెట్టుకొని కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో కొడితే బోలెడు వీడియోస్ వస్తాయి. అంతా బానే ఉంది. మరి డిసీజుల సంగతి ఏంటి బ్రో అని అడగొచ్చు. డిసీజులు అంటే మనకి మోస్ట్‌లీ ఫిన్ రాట్ వస్తది. అండ్ ఇంటర్నల్ ఇష్యూలు అంటే స్టమక్ అనేది చాలా చిన్నగా అయిపోవడం, వీక్ అయిపోవడం బెట్ట ఇలాంటి చాలా డిసీజులొస్తాయి. అండ్ ఫంగస్ కూడా వస్తది. వింటర్ సీజన్‌లో అది. సో, ఇవన్నీ మీరేంటంటే మీకెప్పుడైనా ఎవరైనా తెలిసినోళ్ళుంటే అడగండి. లేదంటే మనకు మెసేజ్ చేసినా మనం చెప్తాం. అండ్ యూట్యూబ్‌లో కూడా మనకి చాలా కంటెంట్ ఉంది. మీరక్కడి నుంచి నేర్చుకోవచ్చు. ఓకేనా? తెలిసిన వాళ్ళు ఓకే. తెలియకపోతే మీకు ఈ వీడియో యూజ్ అవుద్ది.